హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుంటారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ఎండాకాలం వచ్చింది కదండి, లస్సీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. లస్సీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను నా వెరైటీలో చేసి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, చేద్దాం. ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఆ పెరుగంతా వేసేసుకుంటున్నాను. ఆ పెరుగుని ఇలాగా పప్పు గుర్తుంటే ఇలాగా కొద్దిగా చిలుక్కోండి. ఇక్కడ మీకు తీపి ఎంత కావాలనుకుంటే అంత పంచదార వేసుకోండి. ఈ ఎండాకాలం కదా ఫ్రెండ్స్, ఇలా చేసుకొని చల్లగా తాగితే చాలా బాగుంటుంది. మనం బయటకు వెళ్ళేటప్పుడు తాగుతాము, కాకపోతే మన ఇంట్లో తయారు చేసుకొని తీసుకుంటే అదే అంటే మన సొంత టేస్ట్ మనకు బాగుంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ కొంచెం వేసుకుంటున్నాను. మరీ పలసగా కాదు, చిక్కగా కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు గ్లాస్ తీసుకుందాం. కొంచెం కడుగు మిగిలింది కదా, కొంచెం వాటర్ వేసి దీంట్లోకి ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉంటే ఏపుల్ ముక్కలు, లేదంటే గ్రేప్స్, అరటిపండు. నేనైతే అరటిపండు గ్రేప్స్ వేస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు దీన్ని. ఇప్పుడు ఎండి కొబ్బరి, ఎండిదైనా పచ్చిదైనా కొబ్బరి మన ఇంట్లో ఉంటే కొంచెం కొబ్బరి వేసుకోండి, కొబ్బరి కూర. ఈ కొబ్బరి కూడా ఒంటికి మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు బూస్ట్ కొద్దిగా ప్యాకెట్ చూపించు. మళ్ళీ కొద్దిగా కొబ్బరి కూర వేసుకోండి దాని మీద. రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో చల్లగా లస్సీని తయారు చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి ఫ్రిడ్జ్లో పెడదాం. సరే ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత తీసి చూద్దాము. ఇప్పుడైతే కూల్ అయి ఉంటుంది, తీసి చూద్దాం. చూసారు కదా, చల్లని కూల్ లస్సీ. చెప్పు. చూసారు కదండి, ఎండాకాలంలో చల్లగా మన ఇంట్లో తయారు చేసుకున్న లస్సీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నాకు మాట్లాడడం కొత్త కాబట్టి ఫ్రెండ్స్ ఇలా మాట్లాడాను. బాయ్.